షిమి దావీదు కాలంలో మాట్లాడాడు. కానీ ప్రియులారా, తర్వాత సొలొమోను కాలంలో ఊరు దాటద్దు అని చెప్తే దాటి అర్ధాంతరంగా చచ్చిపోయాడు. ప్రియులారా, నేను అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు సమస్య నా వరకు ఉండొచ్చు, రేపు నీ వరకు రాదని ఎందుకు అనుకోవాలి? లేదా నీ వరకు ఉండొచ్చు ఈరోజు సమస్య, రేపు నా వరకు రాదని ఎందుకు అనుకోవాలి? అందుకే సమస్య వచ్చినప్పుడు ఒక వ్యక్తిని ఆదరించగలిగిన వ్యక్తులముగా మనం ఉండాలి. కానీ ఇలాంటి వాళ్ళకి ఇది జరగాల్సిందే, ఇది కావాల్సిందే మనం కోరుకోకూడదు. ప్రియులారా, అంత రంగంలో కూడా కోరుకోకూడదు. నేనైతే ఒక దేవుని సేవకుడిగా, దూషించిన వాళ్ళు ఉంటారు, తూలనాడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇబ్బందులు ఎదురైనప్పుడు మందిరానికి వచ్చి నేను ప్రార్థన చేసి, నువ్వు మంచి పని చేసావు ప్రభువా, వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు, వాళ్ళకి ఇట్లా జరగాల్సిందే అనను నేను. వాళ్ళకు ఇంకొక అవకాశం ఈ ప్రభువా, వారు మార్పు చెందడానికి ఇంకొక అవకాశమే. ఆ కుటుంబానికి దిక్కుగా ఉన్న వాళ్ళే ఇబ్బందుల కొలిమిలోనికి వెళ్తే అమాయకులైన బిడ్డలో, భార్యలో, భర్తో ఏమవుతారు? వారిని దయతో జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థిస్తూ ఉన్నాం. కాబట్టే దేవుడు నేటి వరకు నడిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు చాలా వరకు కుటుంబ జీవితాల్లో ఎవరికి సమస్య కలగాలని చూసే వాళ్ళే ఉన్నారు. కానీ ఎవ్వరికి మా వలన కానీ ఇతరుల వల్ల కానీ సమస్య రాకుండా అందరూ బాగుండాలి, అందరిలో నేను బాగుండాలి అని కోరుకునే వాళ్ళు లేరు. నేనే బాగుండాలి, ఇంకెవ్వరు బాగుండకూడదు అని కోరుకునే స్వార్థపూరితమైనటువంటి మూర్ఖ స్వభావాలు ఉన్నాయి తప్ప అందరూ బాగుండాలి, అందరిలో నేను బాగుండాలి అని కోరుకునే వాళ్ళు ఉండట్లా. అందుకే ఇక్కడ మనం చూస్తే కత్తిపోటు వంటి మాటలు మాట్లాడిన షిమి కత్తిపోటు చేతనే చంపబడవలసి వచ్చింది సొలొమోను కాలంలో. దేవునిందు ప్రియమైన వారులారా, లోకములో ఉన్న మనల్ని ప్రేమించి దేవుడు రక్షించుకున్నాడు. నొప్పించే మాటలు, మూర్ఖపు మాటలు, కత్తిపోటు వంటి మాటలు మనము మాట్లాడకుండా జాగ్రత్త పడదాం. నాలుగవది, ఎలాంటి మాటలు మాట్లాడకూడదో చూద్దామా? సామెతల గ్రంథము 24వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. ప్రియులారా, 24:28. నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకకుము, నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? చాలు ప్రియులారా. నాలుగవది, దేవుని నమ్మిన మనం ఏ మాటలు మాట్లాడకూడదో తెలుసా? మోసపు మాటలు మాట్లాడకూడదు. ఏం మాటలు? మోసపు మాటలు. ఎట్లుంటాయి అంటే అంతరంగములో, అంటే హృదయంలో ఒకటి ఉంటుంది, పైకి మాట్లాడడం ఒకటి ఉంటుంది. మోసం అంతా అంతేనండి. పైకి నీకేదో మేలు జరిగినట్లుగా ఉంటుంది, హృదయ అంతరంగంలో మోసపూరితమైన వ్యక్తిత్వం ఉంటుంది. అలాంటి వ్యక్తులు కూడా మీకు చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథానికి వెళ్దాం. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 13:5 వచనము. యెహోనాదాబు, నీవు రోగివైనట్టు వేషం వేసుకొని నీ మంచము మీద పండుకొని ఉండును. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పండుకొనెను. చాలు ప్రియులారా, ఎన్నో పర్యాయములు ఈ 13వ అధ్యాయంలోని విషయాలు నేను వివరించాను. బాగా గమనిద్దాం ప్రభునందు ప్రియులారా. 13వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, దావీదుకు భార్యలు ఉన్నారు, భార్య కాదు, తల్లులు వేరు కానీ తండ్రి ఒక్కడే. అమ్నోను అనబడేవాడు రోజు రోజుకు చిక్కిపోతున్నాడట. అమ్నోనుకు ఒక స్నేహితుడున్నాడు, కపటదారుడు అని రాయబడింది బైబిల్లో. అంటే మోసపూరితమైన స్వభావం కలిగిన వాడు. ఈ అమ్నోను రోజు రోజుకు బలహీనం అయిపోతుంటే స్నేహితుడు అడిగాడు, ఏంట్రా రోజు రోజుకు అలాగ బలహీనం అయిపోతున్నావు ఏంటి అని అడిగాడు. ఏం లేదురా,
నా మనస్సులో తామారు అంటే చెల్లెలే అవుతుంది. చెప్పాను కదండి, తల్లులు వేరు తండ్రి ఒక్కడే. దావీదే తండ్రి, తల్లులు వేరు. ఆ రోజుల్లో అలాంటి స్వభావాలు ఉన్నాయి. చెల్లెలను కూడా పెళ్లి చేసుకోవడం ఆ రోజుల్లో ఏంటి, ఈ రోజుల్లో కూడా మనం చూస్తే లోకంలో ఒక తెగకు చెందిన వారు చెల్లెల్ని వివాహం చేసుకుంటారు. అంటే సొంత చెల్లెలను కాదు, బంధువుల పరంగా. సరే, సబ్జెక్ట్ లేకొద్దాం. ఈ అమ్నోను అంటున్నాడు యెహోనాదాబుతో, నా చెల్లెలనైనా తామారును నేను మోహించాను. చూడండి, ప్రేమ వేరు, మోహం వేరు. ప్రేమ జీవిత అంతం వరకు ఉండేది, మోహం అవసరం తీరిపోగానే వదిలేసేది. ఇప్పుడు వీడు చెప్పాడు, నేను నా చెల్లెలు మోహించానురా అని చెబితే స్నేహితుడైన యెహోనాదాబు ఏమనాలి? బుద్ధి ఉండారా నీకు? ఎందుకురా నీకు ఇలాంటి ఆలోచన వచ్చింది? చక్కగా పెళ్లి చేసుకొని జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు నువ్వు. చెల్లెల మీద ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? తప్పు అని అనాలి. కానీ వాడు అలాగనట్లా. ఏ సలహా ఇస్తున్నాడు అంటే, నువ్వు రోగి అయినట్టుగా మంచం మీద పడుకో, నిన్ను చూడ్డానికి మీ నాన్న వస్తాడు, ఏంట్రా ఏమైంది అని అడుగుతాడు. అయిపోయింది నాన్న నా జీవితం, ఎందుకో తెలీదు, దేహంలో ఏదో బలహీనత ఆవరించేసింది, చనిపోబోతున్నాను. చివరి కోరికగా నా చెల్లెళ్ళు పిలిచి కొంచెం ఆహారం వండించి నా కళ్ళ ముందే వడ్డిస్తే తిని చచ్చిపోతానన్నట్టుగా మాట్లాడు. పంపిస్తాడు చెల్లెలు ఇంట్లోకి ఒక్కదాన్ని. అందరినీ పంపించేయి, ఆమెను పాడు చేసి అని అన్నాడు. పెళ్లి చేసుకో అన్నట్లే చూడండి ప్రియులారా, పాడు చేయి. ఆ మాటను మోసపూరితమైన వ్యక్తిత్వం అక్కడ కనపడుతుంది. అంటే ఇప్పుడు మంచం మీద పడుకున్నాడు రోగి అయినట్లు, వాస్తవానికి రోగి అవాడు కాదు. మోసం అదే ప్రియులారా. అంతరంగములో ఒకటి ఉంటుంది, పైకి ఒకటి ఉంటుంది. అందుకే జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, నీ మీద ద్వేషం కలిగిన వానితో భోజనం కూడా చేయగాకు అని దగ్గర. వాడు తిను తాగు అంటాడు, అన్నిటిని లెక్కలు చూసుకొని నేను లెక్క అడుగుతాడు. అలాంటి వానికి దూరంగా ఉండు. ఈరోజు చాలా మంది ప్రియులారా, ఉదాహరణకు ఒక పని చెడిపోతుంది అనుకోండి, చెయ్యి అంటుంటారు వెనకాల చేయబెట్టి. వాడు పడిపోవాలి, నష్టపోవాలి అని. మోసం అనేది ఇతరులకు చేస్తూనే మనం కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది ప్రియులారా. రోగి అయినట్టుగా పడుకున్నాడు, మోసం అదంతా. దావీదు చెప్పినట్టుగా రానే వచ్చాడు, ఏమైంది నాయన అన్నాడు, విషయం ఇది అన్నాడు. చెల్లెలను పంపించి ఆహారం వడ్డించు అని అన్నాడు. వచ్చాడు, పాడు చేశాడు. వాని మోసం ఏం జరిగింది అంటే, ఒకరోజు అబ్షలోము చేతిలో అమ్నోను తల నరకబడింది. గుర్తుపెట్టుకుందాం ప్రియులారా, ఒకరికి మనం మోసం చేశాము అని అంటే ఒక దినాన మనకు మోసం జరగకోకుండా ఉండదు. అందుకే దేవుని ప్రియబిడ్డలమైన మనం మోసపూరితమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండకూడదు. నేను ఏదైనా వాక్యం సూటిగా గద్దించినప్పుడు మీరు బాధపడతారు, కానీ సూటిగా గద్దించడంలో ఉన్న అంతర్యం ఏంటంటే మరలా తప్పు జరగకూడదు అని అంతే. నేనే కనుక మోసపూరితమైన వ్యక్తిని అయితే తప్పును కూడా పర్లేదులేబ్బా, ఎంతమంది లేరు లోకంలో, మీరు ఒక్కరేనా అని అట్లా కవర్ చేస్తూ ఉంటే మునిగిపోయేది మీరో లేదో తెలియదు, కానీ మోసపూరితమైన వ్యక్తిత్వాన్ని ప్రోత్సహిస్తే నేను మునిగిపోతాను ప్రియులారా. మీరు బైబిల్ గ్రంథాన్ని చూస్తున్నప్పుడు మోసపు మాటలు మాట్లాడిన అమ్నోను దావీదు దగ్గర సైలెంట్గానే ఉన్నాడు, కానీ అబ్షలోము ఒకరోజు ఎదురు చూశాడు. ఎదురు చూడడమే కాకుండా అమ్నోను వచ్చినప్పుడు తన స్నేహితులందరూ కలిసి గొంతు కోసి చంపేశారు ప్రియులారా. అందుకే దేవుని సేవకుడిగా మాట్లాడుతున్నాను. ఒక వ్యక్తి తప్పు చేస్తూ నీ కళ్ళ ముందు కనపడ్డా, ఇమీడియట్గా గద్దించేయి. అతని మీద నీకు ప్రేమ ఉంటే గద్దించేయి, అతను నీ వాడు అనుకుంటే హెచ్చరించేయి. అంతే తప్ప చూస్తూ యాక్టింగ్ చేసినట్టుగా ఉండి ఏం పర్లేదులే కానీ 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 అని అన్నామంటే ఒకరోజు ఆ కానీ అనేది మన ఇంట్లో కూడా జరగకపోదు. మోసపు మాటలు మనము మాట్లాడకూడదు. దేవుని నమ్మిన ప్రియబిడ్డలముగా మన జీవితాలలో నొప్పించే మాటలు కానీ, మూర్ఖపు మాటలు కానీ, కత్తిపోటు లాంటి మాటలు కానీ, మోసపు మాటలు కానీ తగవు ప్రియులారా.
దీన్ని మీరు భిన్నంగా చూసుకోనండి. నొప్పించే మాటల కన్నా 15వ అధ్యాయం మొదటి వచనానికి వెళ్తే మృదువైన మాటలు, మూర్ఖపు మాటల కన్నా సంతోషభరితమైన మాటలు, కత్తిపోటు మాటల కన్నా జ్ఞానుల నాలుక ఆనందదాయకము, మోసపు మాటల కన్నా యోగ్యకరమైన మంచి మాటలు క్షేమాన్ని ఇస్తాయి. ఈ రోజు వరకు ఈ మాటలు వింటున్న దేవుని ప్రియ కుమారుడా, కుమార్తె, మన అంతరంగాలలో ఈ స్వభావాలు ఏవైనా ఉండి పైకి మనం బాగానే ఉంటూ అంతరంగంలో ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉంటే విడిచిపెడదాం ప్రభు పాదాల చెంత. మోసపు మాటలు ఎప్పుడు కూడా నష్టాన్ని తెస్తాయి. 5వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 3వ వచనాన్ని చూద్దాం. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరు కొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. చాలు ప్రియులారా. 5వది ఏంటో తెలుసా? ఊరకనే మాట్లాడడం. దేవుని ప్రియబిడ్డలమైన మనకు ఇవి తగినవి కాదు ప్రియులారా. వ్యర్థమైన మాటలు అని చెప్పొచ్చు. ఇంకా 2 వ్యక్తులు కూర్చున్నారనుకోండి, ఏ పని ఉండదు, ఇంకా ఊరికే మాట్లాడుతూ ఉంటారు. దీన్ని బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో మరొక రీతిగా అన్నాడు, ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు. సందర్భం ఏముండదు, ఆడ కార్యం ఏముండదు, ఊరికే మాట్లాడుతూ ఉంటారు. ఊరు కొనక మాట్లాడే మాటలు క్షేమం కాదు. వ్యర్థమైన మాటలు. బైబిల్ గ్రంథంలో పేతురు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఈయన ఊరకురుకునే కల్పించుకొని మాట్లాడతాడు. యేసుప్రభుల వారు ప్రార్థనకు పిలుచుకొని వెళ్ళారు, ఆ కొండ దగ్గర ఉన్నారు. మీరు ఇక్కడ ప్రార్థన చేయాలని తను వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు రూపాంతరం చెందాడు. అక్కడ దైవజనుడు ఏలియా, మోషే వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అది దర్శనాన్ని, ఆ రూపాలను అన్నిటినీ ఈ పేతురు చూశాడు. వాళ్ళు వెళ్ళిపోగానే యేసు ప్రభుతో అంటున్నాడు, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి ఏం కడతాం? పర్ణశాల కడతాం ప్రభువా అన్నాడు. అయ్యా, ఏ పూట ఆ పూట మనకు దొరకడమే తిండి కష్టం, అయితే పర్ణశాలలు కడతా అంటున్నాడు ఆయన. ఒట్టి మాటలు, ఆ స్తోమత లేదు కదా. అందుకే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన చెప్పినది మీరు వినండి. ప్రభునందు ప్రియులారా, ఊరక మాట్లాడే మాటలు లేనిపోని అనర్థాలను తెస్తాయి, మనసును చెడగొడతాయి ప్రియులారా. అందుకే మన మాటలు ఎలాగుండాలి అని అంటే సందర్భానుసారంగా మాటలు ఉండాలి. వాక్యమైన ప్రార్థనైనా ఊరికే మాట్లాడేవి కాదు, కానీ సమయోచితమైన జ్ఞానంతో మాట్లాడే ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. సో మొదటిది, నొప్పించే మాటలు ఉండకూడదు, మూర్ఖపు మాటలు ఉండకూడదు, కత్తిపోటు వంటి మాటలు ఉండకూడదు, మోసపు మాటలు ఉండకూడదు, ఊరకనే మాట్లాడే మాటలు. కొంతమందికి ఏం పనిలే, అరుగుల మీద కూర్చోవడం, మాట్లాడుతూ ఉండడం. సాయంత్రం వరకు వస్తే మాట్లాడిన మాట ఒక్కటైనా ఉపయోగపడిందంటే ఏమీ ఉపయోగపడవు. ఎవరినో ఒకరిని ఆడిపోసుకోవడం, ఎవరో ఒకరి ఎదుగుదలను బట్టి అసూయపడ్డం, ఈ సమయం ఊరక అక్కడ గడిపేదానికన్నా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే ఎంత మేలు. దేవుని మందిరానికి వచ్చి శ్రమ ఉంచితే ఎంత మేలు అంటే ఎవరు ఇష్టపడరు, ఊరక మాట్లాడుతూనే ఉంటారు. సో 6వ విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. 29వ అధ్యాయం సామెతల గ్రంథం 20వ వచనాన్ని చూద్దాం. ఎలాంటి మాటలు మాట్లాడకూడదు. 29, 20వ వచనాన్ని మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం 29:20. ఆతురపడి మాటలాడు వాని చూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. చాలు ప్రియులారా. 6వది ఎలాగ మాట్లాడతారట? ఆతురపడి అంటే తొందరపడి. ఎదుటి వ్యక్తి చెప్పేది పూర్తి కాకగా ముందుగానే తొందరపడి మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. బైబిల్లో అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు, చూపిస్తాను మీకు కావాలంటే. తొందరపడి మాట్లాడుట చాలా అనర్థాలు తెచ్చిపెడుతుంది ప్రియులారా. ఉదాహరణకు ఆ వ్యక్తిని కూడా చూపిస్తాను. లూకా సువార్త 10వ అధ్యాయము 40వ వచనాన్ని చూద్దాం. లూకా సువార్త 10:40. మార్త లూకా సువార్త
10వ అధ్యాయము 42వ వచనం. మార్త మాట్లాడుతుంది. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి, పర్యాయ పదమే తొందరపడి, ఆతురపడి, ఇవన్నీ ప్రియులారా ఆయన వద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. చాలు. ఎవరేమో అక్క చెల్లెలు ఇద్దరు బేతనియాలో, ఒకరేమో మార్తా, ఒకరేమో మరియా. మరియాను గురించి లేఖనం చెప్తుంది, ఎప్పుడు ప్రభు పాదాల చెంత కూర్చొని ఆయన బోధ వినేది ఈమె. ఈ ప్రక్కనున్న బ్యాచ్ మార్తా ఉంది చూడండి, ఈ మార్తాకు మెంటల్ మార్తా అని పేరు పెట్టాలి. ఏంటి మెంటల్ మార్తా అని చెప్పేసి అంటే, ఎంతసేపు తిండి గోలే, ఎంతసేపు తిండిని కూర్చుని ఆలోచనే. నిన్నటి దినాన్ని మేము ఒక చోటుకి వెళ్తే ఇదే పరిస్థితి. ఒకరికి బాగలేదు, ఆ బాగలేని దగ్గర ఒక వ్యక్తిని ఆల్టర్నేటర్గా అంటే నువ్వు చూసుకోవడానికని పెడితే, ఆయన ఈ బాగలేని వ్యక్తికి మాత్రలు ఇద్దామా, మందులు ఇద్దామా, సరైన వైద్యం చూపిద్దామా, ఇదిలా. ఇడ్లీ ఎక్కడ బాగా దొరుకుతుంది, దోశ ఎక్కడ బాగా దొరుకుతుంది, మధ్యాహ్నం తిన్న హోటల్లో రసం బాగలేదు, మాట ఈవెంట్ అయిన పరిస్థితి. అంటే నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని వాక్యం చెప్తుంది ఉత్తమమైనది ప్రభు పాదాల చెంత కూర్చొని ఆయన బోధ వినుట. కానీ మార్త ఆతురపడి ప్రభుతో మాట్లాడుతుంది, తొందరపడి. ప్రభువా నేను ఒక్కదాన్ని కష్టపడ్డా, నీకు చింత లేదా? ఎంతసేపు నీ పాదాల దగ్గర కూర్చొని వింటుంది, రమ్మని చెప్పు, నాకు పని చేయమను. ఈరోజు చాలా మంది ప్రియులారా తొందరపడి మాట్లాడుతూ ఉంటారు. మాతో కూడా సేవకులం కదా, మాతో కూడా అది ఏది నిజం ఏది అబద్ధం, వాక్యము నన్నే దర్శించి నాతోనే మాట్లాడాడు, నా బ్రతుకు మార్చుకుంటే ఎంత మేలు అనుకోరు. కానీ తొందరపడి మాట్లాడుతుంటారు. తొందరపడిన ఏ వ్యక్తి కూడా వృద్ధిలోనికి రాడు ప్రియులారా. అందుకే పరీక్షలు రాసేటప్పుడు పిల్లలకు చెప్తారు చూడండి, ఏమని చెప్తారు? పరీక్షలు రాసేటప్పుడు పిల్లలకు గడ్డ కింద చేపెట్టుకోండి అని చెప్తారా? ఏమని చెప్తారు? క్వశ్చన్ పేపర్ 1కి 4 సార్లుగా చదవండి. 1కి 4 సార్లుగా క్వశ్చన్ పేపర్ చదవండి. ముందు క్వశ్చన్ పేపర్ చదవండి, చదివిన తర్వాత ముందు మీకు ఏవే వస్తాయో అవి రాయండి. రెండో చెప్పేది, రాని వాటి గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు ఈ క్వశ్చన్ పేపర్లో ఏమేమైతే వస్తాయో అవి కంటిన్యూషన్గా రాసేయండి. ముందు చదవండి, రెండోది రాయండి, తర్వాత రాని దాని గురించి ఆలోచించండి. ఎందుకు ఆ మాట అన్నారు అంటే, తొందరపడితే వచ్చినవి కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది. అందుకే దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, విశ్వాస జీవితంలో కూడా తొందరపాటు మంచిది కాదు ప్రియులారా. కొంత ఓర్పు అవసరం. ఒక తల్లి, నేను ఒక ఆడబిడ్డ కన్సీవ్ అవగానే ఓర్పు మనకు అవసరం. ఆ బిడ్డ లోపల పరిపక్వత చెంది అవయవాలు ఏర్పడి ఒక చక్కటి రూపంగా ఈ లోకంలోనికి రావడానికి ఒక 9 నెలలు సమయం పట్టినట్టు అవసరమే. ముందే తొందరపడతామంటే పాడైపోయే ప్రమాదం ఉంది. ఒక సీతాకోక చిలక అంతకుముందు గొంగళి పురుగుగా ఉన్నప్పుడు దాని రూపం అంతా వికృతమైన రూపం ఉంటుంది. ఒకసారి నేను ఒక సందర్భంలో ఒక పుస్తకంలో చదివాను ప్రియులారా, అది 21 రోజు అది ఒక పురుగు మాదిరిగా ఉండి దాని పై రూపాన్ని అంతటినీ పోగొట్టుకుని చక్కగా బయటికి ఒక మంచి బటర్ఫ్లైగా తయారైపోతుంది. ఒకడు చూస్తున్నాడు దాని దగ్గర నిలబడి, అది కొంచెం 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 దాంట్లో నుంచి అదంతగా అదే బయటికి రావాలి. వీడు అనుకున్నాడట, ఈ సీతాకోక చిలక ఎంతసేపు బయటికి రాలేదు, ఆ ముందు భాగాన్ని నేనే ఓపెన్ చేస్తే తొందరగా బయటకు వస్తుంది అనుకున్నాడట. అలాగని ముందు ఉన్న భాగాన్ని ఓపెన్ చేస్తే ఆ పురుగు ఏమైంది? చచ్చిపోయింది. నువ్వు ఓపెన్ చేయడం కాదు, నేను ఓపెన్ చేయడం కాదు, అది పరిపక్వత చెంది బయటకు వచ్చేంత వరకు ఓపిక ఉండాలి. దేవుని వాక్యం కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఓర్పు మనకు చాలా అవసరం ప్రియులారా. తొందరపాటు మంచిది కాదు. తొందరపాటు పడ్డామనుకోండి, బంధాలను చెడగొట్టుకుంటాం, బాంధవ్యాలను పాడు చేసుకుంటాం. తొందరపడి మాట్లాడడం కూడా క్షేమం కాదు ప్రియులారా. అందుకే ఆయన అన్నాడు, తొందరపడి మాట్లాడే మాటలు ఎప్పుడు కూడా మనము మాట్లాడకూడదు. కొంత ఓపిక కలిగి ఉండి దీని పర్యవసనం ఏమవుతుందో చూద్దామని కొంత ఓర్పు కలిగి ఉండాలి.
తొందరపడ్డాము అని అంటే వ్యక్తుల సహవాసాన్ని మనం కోల్పోతాం. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనము. విస్తారమైన మాటలలో విస్తారమైన మాటలలో దోషముండక మానదు. తన పెదవులను మూసుకొనువాడు బుద్ధిమంతుడు. చాలా ప్రియులారా, ఏమంటున్నాడు అక్కడ? విస్తారమైన మాటలు మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా. కొంతమంది మాట్లాడుతూ విస్తారంగా మాట్లాడుతూ ఉంటారు. మాటలకు అదుపు హద్దు ఉండదు. చాలా వరకు మీరు గమనించి చూడండి ప్రియులారా. పురుషులకు 4 మాటలు మాట్లాడి ఆగిపోతారు, కానీ స్త్రీలు ఆగరు. చూడండి, ఏదైనా గొడవ అయిందనుకోండి, ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. ఇంట్లోకి పోయినా మాట్లాడతారు, కిచెన్లోకి పోయినా మాట్లాడతారు, నాకు తెలిసి బాత్రూంలోకి పోయినా కూడా కొనుక్కుంటూనే ఉంటారు. దేవుడు అంటున్నాడు, విస్తారమైన మాటలు కీడును తెచ్చేవిగా ఉన్నాయి కాబట్టి, దోషం వస్తుంది కాబట్టి మాట పొదుపుగా ఉండాలి. దేవుని యందు నాకు ప్రియమైన వారలారా, ఎన్నో రోజులు మన ఆధ్యాత్మిక జీవితాల్లో మాట్లాడుతూ ఉంటాం. జాగ్రత్త. ముఖ్యంగా స్త్రీల వరకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆడపిల్లల వరకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. విస్తారమైన మాటలు తగవు ప్రియులారా. ఇంకా కొంతమంది స్త్రీలు పురుషులతో మాట్లాడుతుంటారు, పురుషులు స్త్రీలతో మాట్లాడుతుంటారు, గంటలు గంటలు బడి మాట్లాడుతుంటారు. తప్పులు జరుగుతాయి. నీ భర్తతో మాట్లాడడం కరెక్టే, నీ భార్యతో మాట్లాడడం కరెక్టే. సంబంధం లేని వ్యక్తులతో మాట్లాడుతుంటాం చూడండి, చాలా అనర్థాలు తెచ్చి పెడతాయి. అందుకే నేను యవనస్తుల కూడికలలో ఒక మాట ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంటాను. ఆడపిల్లలట ఎప్పుడు ఒంటరిగా ఒక అబ్బాయితో ఒంటరిగా మాట్లాడకూడదు. 3వ వ్యక్తి లేకుండా మాట్లాడకూడదు. 3 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడకూడదు. ఏం పనులుంటాయి? అందుకే విస్తారమైన మాటలు దోషమును తెచ్చిపెడతాయి. బైబిల్ గ్రంథంలో మీరు అలాంటి వ్యక్తులను చూడవచ్చు. పుతోను అని దయ్యం పట్టినటువంటి ఆ స్త్రీ విస్తారంగా మాట్లాడుతుంది. తిరిగి దేవుని సేవకులు రాగానే హేళనగా మాట్లాడుతుంది. వీళ్ళు దేవుని సేవకులు, దేవుని మార్గం బోధించే వాళ్ళు వీళ్ళు అని దయ్యము ఎగతాళిగా మాట్లాడుతూ ఉంది. ప్రభునందు ప్రియులారా, మన మాట పొదుపు ఉండాలి, మన చేతుల పని చురుకుగా ఉండాలి. అది మన జీవితానికి దీవెన. ఊరికే మాట్లాడుతుంటే మనల్ని ప్రేమించే వాళ్ళు కూడా ఏదో ఒకటి తెలియకుండా ఒక తొందరపడి ఒక మాట దొర్లింది అంటే వ్యక్తిని కోల్పోతాం. కొంతమంది అన్నా నీకు పలానా విషయం తెలుసా అని ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడితే, బ్రదర్ దానివల్ల నాకేమన్నా ఉపయోగం ఉందా అని అడుగుతాను నేను. అన్న పలానా ఊర్లో ఇలా ఓకే, దానివల్ల నాకేమైనా ఉపయోగం ఉందా? ఏం లేదు. మరి ఎందుకు చెప్తున్నావు వాళ్ళ గురించి? నాకు అనవసరమైనది అవి. నాకు అవసరమైనదైతే, నా సంఘానికి నా ఆత్మీయ క్షేమానికి అవసరమైనదైతే నాకు చెప్పండి అని. కొంతమంది తనకి ఏ అవసరాలు ఉండవు, ఎవరి మాటలో ఒకరి మాటలు పెట్టుకుని ఊరక మాట్లాడుతూనే ఉంటారు. అందుకే మీరు గమనించండి ప్రియులారా, ఇద్దరు సరిపోని వ్యక్తులకు, ఇప్పుడు ఉదాహరణకు ఆమె పోట్లాడుకుంది. మీకు చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఇద్దరు పోట్లాడుకున్నారు. ఆ దారిలో ఎవరైనా నాలాంటి సేవకుడు వెళ్తున్నప్పుడు వందనాలన్నా ఒక 2 నిమిషాలు ఆమె మాట్లాడింది అనుకోండి, ఈ కొట్లాడిని ఆమె ముందు కొట్లాడిని ఆమె ఏమనుకుంటుంది తెలుసా? నా గురించి ఏమైనా మాట్లాడుతున్నారేమో, నా గురించి ఏమైనా చెప్తున్నారేమో, నా గురించి చెప్తాను. ఇదే గిలి. ఇంకా ఇవి ఊరక మాట్లాడే మాటలు. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని ప్రియబిడ్డలమైన మనము ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎలాంటివి? మొదటిది, నొప్పించే మాటలు మాట్లాడకూడదు. రెండవది, మూర్ఖపు మాటలు మాట్లాడకూడదు. మూడవది, కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడకూడదు. నాలుగవది, మోసపు మాటలు మాట్లాడకూడదు. ఐదవది, ఊరకనే మాట్లాడే మాటలు క్షేమము కాదు. ఆరవది, తొందరపడే మాటలు మంచివి కాదు. ఏడవది, విస్తారమైన మాటలు మనుషులను గలిబిలి చేస్తాయి. కాబట్టి దేవుని ప్రియబిడ్డలముగా ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలిసి ఉంటే మన గౌరవము రెట్టింపు అవుతుంది ప్రియులారా. అటు స్థితిలో దేవుని వాక్యమైన మీరందరూ మనము కలిసి ఉండాలి అని మన మాటలు జాగ్రత్త పరుచుకుందాం. మాట్లాడడానికి నిదానిద్దాం. దేవుడు ఆకాశమందున్న దేవుడే తక్కువ మాట్లాడమన్నాడు కాబట్టి
తక్కువ మాటలతో ఎక్కువ ఆత్మీయతను పెంపొందించుకుందాం. తలలో ఉంచుదాం, లేచి నిలబడదాం, ప్రార్థన చేస్తూ, దేవా ఇప్పటిదాకా నేను ఇలాగ ఎవరినైనా మాట్లాడానేమో, నా మాటలు ఎవరికైనా నొప్పి కలిగాయేమో, నేను మూర్ఖంగా మాట్లాడానేమో, యెజబెలు వలె కత్తిపోటు లాంటి మాటలు, మోసపు మాటలు, ఇవి ఎవరినైనా నేను బాధపరిచి ఉన్నట్లయితే దయతో నన్ను మన్నించి ఇక మీదట యోగ్యకరమైన మాటలు మాట్లాడడానికి సహాయం చేయ ప్రభువా అని ప్రభు ఎదుట శిరము ఉంచి ప్రార్థన చేద్దాం. ఓ ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నాయనా. ఎలాంటి మాటలు మేము మాట్లాడకూడదో నేను నమ్ముకున్న మేము మా మాటలు పొదుపుగా నిలబెట్టుకొనుటకు సహాయము చేయండి. ఇప్పటిదాకా బైబిల్ని ఎన్నో పర్యాయములు చదివినా ఈ మాటల మాధుర్యత అర్థం చేసుకోలేక ఎవరినైనా మా మాటల వల్ల బాధ పెట్టి ఉన్నా, తొందరపడి మాట్లాడిన మాటలున్నా మమ్మల్ని సరిచేయండి. ఇక మీదట జాగ్రత్త పరచబడిన వ్యక్తులమై మంచి మాటలు మాట్లాడి 10 మంది ద్వారా ప్రశంసించబడే స్థితిని మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఓ తండ్రి, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకోమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైనటువంటి మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలోని ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనములు తెలియచేయుచు ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రొద్దుటూరు సాయంకాలపు సువార్త కూడిక, ఆదివారపు సాయంకాలపు సువార్త కూడిక ఇప్పటికే ప్రారంభించి కొన్ని నెలలు అయినది. ప్రతి ఆదివారం సాయంకాలం సువార్త కూడికకు అనేక మంది వచ్చి దేవుని వాక్యమును వింటూ, దేవుని వాక్యము ద్వారా బలపరచబడుతూ, రాకడకు సిద్ధపడుతూ తమ ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకుంటూ ఉన్నారు. మీరెందుకు రాకూడదు? ప్రతిరోజు జరుగుతున్న, ప్రతి ఆదివారము సాయంకాలం జరుగుతున్న ఈ కూడికకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితమైన సమయాన్ని పాటిస్తున్నాం ప్రియులారా. ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30కు ఒక్క నిమిషం కూడా ముందుకు వెళ్లకుండా 8:30 గంటలకి సువార్త కూడిక ముగించబడుతుంది. హోమస్పేటలోని ప్రొద్దుటూరు రాఘోరెడ్డి ఫంక్షన్ హాల్లోని హోమస్పేటలో ఈ సాయంకాలపు సువార్త కూడిక రండి. మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిస్తాం, ప్రభు రాకడకు సిద్ధపడదాం. ఆత్మీయులైన మీ అందరినీ నేను మిమ్మల్ని కలుసుకోగలుగుతాను, మీరు నన్ను కలుసుకోగలుగుతారు. కలిసి ప్రార్థన చేయగలుగుతాం, అవసరాలను ప్రభు పాదాల చెంత ఉంచుతాం. రండి, దేవుని రాకడకు సిద్ధపడ. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.